హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. దేవరా పార్ట్ 1. ఈరోజు ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నా రివ్యూ మీకు జెన్యూన్గా అనిపిస్తేనే వీడియోకి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఎర్ర సముద్రంలోకి వెళ్దాం. దేవరా పార్ట్ 1 ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీ. చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. డ్రామా, సెంటిమెంట్, ఎమోషన్స్, యాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ప్రాపర్గా సెట్ చేసుకున్నారు. ప్రాపర్గా సెట్ చేసుకుని ఫస్ట్ హాఫ్ తీయడం వల్ల ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. డైరెక్టర్ కొరటాల శివ గారిది లాస్ట్ మూవీ ఆచార్య. ఇందులో కూడా డ్రామా, ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉంటాయి. కాకపోతే అవి అవసరానికంటే ఎక్కువ యూజ్ చేసుకోవడం వల్ల ఆ సినిమా చూసే వాళ్ళకి మరీ లాగ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. కానీ దేవరా మూవీలో ఫస్ట్ హాఫ్ ని ఏ ఎలిమెంట్ ని ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వడం వల్ల మనకి ఎక్కడ ఇరిటేషన్ రాదు, ఎక్కడ లాగ్ అవుతున్న ఫీలింగ్ రాదు, ఎక్కడ బోర్ కొట్టే సీన్లు ఉండవు. సో ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాకి ఎన్టీఆర్ అన్న పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ సినిమాలో. ఆయన ప్రతి సినిమాకి ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటానే వస్తాడు ఆయన పర్ఫార్మెన్స్ వైజ్ గా. ఈ సినిమాలో కూడా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాకి ఇంకో బిగ్ ప్లస్ పాయింట్ వచ్చేసి విలన్ సైఫ్ అలీ ఖాన్ గారు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ తో సమానంగా ఉంది. ఎన్టీఆర్ అన్న సైఫ్ అలీ ఖాన్ గారు ఇద్దరు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే బాగుండు అని సినిమా చూసేటప్పుడు ఆత్రం కలుగుతా ఉంటుంది. అంత బాగా యాక్ట్ చేశారు సైఫ్ అలీ ఖాన్ గారు అయితే. ఆయన విలనిజం, మ్యానరిజం, పర్సనాలిటీ ఇవన్నీ అయితే చాలా బాగా చూపిస్తూ ఆయన పర్ఫార్మెన్స్ చేయడం నిజంగా అదొక గ్రేట్ థింగ్. డైరెక్టర్ కొరటాల శివ గారు ఎన్టీఆర్ తో యాక్టింగ్ అంటే ఈజీ కాదు, అందుకని సైఫ్ అలీ ఖాన్ గారు పిలవాలి అన్నట్లే పిలిచినట్లు అనిపించింది. యాక్టింగ్ అయితే ఇద్దరు ఎరగదీశారు. వీళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్ లో చూస్తే చాలు. ఈ సినిమాలో బీజిఎం గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒకలాగా ఉంటుంది. రెండు ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఇస్తాయి మనకి. ఫస్ట్ హాఫ్ లో దేవరా అంటే తండ్రి ఎన్టీఆర్ క్యారెక్టర్ కి ఒకలాగా కొడతారు. సెకండ్ వరా క్యారెక్టర్, ఈయన కూడా ఎన్టీఆర్ఏ, కాకపోతే తండ్రి కొడుకు క్యారెక్టర్, ఈయనకు ఒకలాగా కొడతాడు. ఒకే క్యారెక్టర్ కి రెండు డిఫరెంట్ బీజిఎంలు కొట్టడం వల్ల ఆ క్యారెక్టర్స్ మధ్య డిఫరెన్స్ అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ రెండు క్యారెక్టర్ మధ్య కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఈ బీజిఎం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అనవసరంగా ఈ సాంగ్ వచ్చిందే అనే ఫీలింగ్ ఎక్కడా లేదు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు, ఆ సినారియోకి తగ్గట్టు ఎక్కడ ఏ సాంగ్ రావాలో అక్కడ ఆ సాంగ్ కరెక్ట్ గా ఇచ్చారు. అవసరం లేకుండా ఈ సాంగ్ ఎందుకు పెట్టారా అనే ఫీలింగ్ అయితే ఎక్కడా రాలేదు. ఈ సినిమాలో సాంగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ లో ఆయుధ పూజ అనే ఒక సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ లో ఒక చిన్న స్టెప్ ఉంటుంది, చాలా చిన్న స్టెప్. జస్ట్ నడుము మీద చేయబెట్టుకొని కాళ్ళు రఫ్ చేస్తూ తలకాయ తిప్పే స్టెప్. ఈ ఒక్క స్టెప్ చాలు ఎన్టీఆర్ అన్నకి డాన్స్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడానికి. ఈ ఒక్క చిన్న స్టెప్ చాలు. అక్కడ చాలా మంది వేస్తారు ఆ స్టెప్. వెనక బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు వేస్తారు, శ్రీకాంత్ గారు వేస్తారు, సైఫ్ అలీ ఖాన్ గారు వేస్తారు, ఇంకొంచెం మేజర్ కొన్ని పెద్ద క్యారెక్టర్లు కూడా ఉంటాయి, వాళ్ళు కూడా వేస్తారు. బట్ ఇంతమంది మధ్యలో ఓన్లీ ఒక్క ఎన్టీఆర్ అన్న మాత్రమే మన కళ్ళలో పడతారు. ఎందుకంటే ఆ స్టెప్ ఆయన తప్ప ఎవరికి పర్ఫెక్ట్ గా రాలేదు. ఒకవేళ వాళ్ళు పర్ఫెక్ట్ గా వేసినా ఆయన గ్రేస్ కి, ఆయన ఇచ్చే మూమెంట్ కి, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ కి, ఆయన టైమింగ్ కి ఎవ్వరు మ్యాచ్ అవ్వలేదు. అంత పర్ఫెక్ట్ గా ఇచ్చాడయ్యా. ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ బాగుంటాయి, ఫైట్స్ కూడా బాగుంటాయి. స్పెషల్ గా ఎన్టీఆర్ అన్న సైఫ్ అలీ ఖాన్ గారు హెడ్ టు హెడ్ తలబడతారు అనమాట. 1 vs 1 తలబడతారు. ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే నిజంగా చాలా బాగుంది. వాళ్ళిద్దరు కట్అవుట్ కానీ, వాళ్ళ యాక్టింగ్ కానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఫిజిక్, వాళ్ళ మ్యానరిజం, ఫైటింగ్స్ లో ఆ ఫైటింగ్ సీక్వెన్స్ అప్పుడు వాళ్ళ మ్యానరిజం నిజంగా చాలా బాగా పర్ఫెక్ట్ అయింది. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది ఆ ఇంటర్వెల్ ముందు జరిగే ఫైట్ గురించి. అబ్బో ఇదైతే ఎక్స్ట్రాడినరీ. అసలు టక 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 ఎన్టీఆర్ అన్న మీదకి ఎగబడతానే ఉంటారు కత్తులు తీసుకుని. ఆ కత్తులు కూడా చాలా యూనిక్ గా ఉంటాయి, పవర్ఫుల్ గా ఉంటాయి. వాళ్ళ నుంచి తప్పించుకొని వాళ్ళ కత్తులు తీసుకుని వాళ్ళనే చంపేస్తాడు, కసా నరికేస్తాడు. బ్లడ్ ఎగిరి పడతా ఉంటది. అక్కడంతా ఎర్ర సముద్రం అయిపోద్ది, వీళ్ళ రక్తంతో తడిచిపోద్ది. నిజంగా ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే నిజంగా మెంటల్ మ్యాడ్ ఉంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు, చాలా కొత్తగా కూడా ఉంది ఇంటర్వెల్ బ్యాంగ్. ఫస్ట్ హాఫ్ మొత్తం తండ్రి ఎన్టీఆర్ క్యారెక్టర్ ని చాలా పవర్ఫుల్ గా చూపిస్తారు. సెకండ్ హాఫ్ నుంచి కొడుకు ఎన్టీఆర్ క్యారెక్టర్ వస్తుంది. ఇక్కడ నుంచి స్టోరీ డల్ గా ఉంటది. ఎన్టీఆర్ ని అంత పవర్ఫుల్ గా చూసి సెకండ్ హాఫ్ లో కొంచెం పిరికోడ్ లాగా, భయస్తుల్లాగా, దమ్ముధైర్యం లేకుండా చప్పగా చూపిస్తారు. కాకపోతే పైకి ఎచ్చులు చెప్పుకుంటూ ఉంటాడు, నాకు అంత పవర్ ఇంత పవర్ ఉందని. కానీ అన్ని స్కామ్లే చేస్తా ఉంటాడు. సో ఇట్లా చూసేసరికి స్టోరీ కొంచెం డల్ గా సాగుతుంది. అండ్ ఆ పాయింట్ సాగా తీసుకుంటే అవుతున్నట్టు ఉంటది. ఇక్కడ లవ్ ట్రాక్ ఉంటది. ఈ లవ్ ట్రాక్ ఈ సినిమాకి అవసరం లేదేమో అనిపిస్తుంది. కాకపోతే ఈ లవ్ ట్రాక్ మేబీ సెకండ్ పార్ట్కి, అంటే దేవరా సెకండ్ పార్ట్కి ఏదన్నా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సినిమాలో పెట్టినట్లయితే అనిపించింది. బట్ ఈ లవ్ ట్రాక్ అయితే లేకపోయినా పర్లేదు అని అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ అన్న ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా పర్లేదు, డాన్స్ పరంగా కానీ, ఆ సాంగ్ పరంగా కానీ బాగుంది, ఆ విజువల్స్ పరంగా కూడా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఉపయోగం లవ్ స్టోరీ కొంచెం డల్గా నడుస్తూ ఉంటుంది. ఎమోషన్స్ ఎక్కువైతాయి, సెంటిమెంట్స్ ఎక్కువైపోతాయి,
పగ ప్రతీకారాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఒక పక్క పవర్ఫుల్ దేవరా క్యారెక్టర్ ఎటే వెళ్ళిపోయాడో ఏమైపోయాడో తెలియదు. ఈ క్యూరియాసిటీ కూడా ఎక్కువైపోతూ ఉంటుంది మన మైండ్లో. సో దానివల్ల కొంచెం స్టోరీ ల్యాగ్ అవుతా అనిపిస్తుంది. కాకపోతే ఈ ల్యాగ్ అనేది మేబీ సెకండ్ పార్ట్ ఉంది కదా, దేవరా సెకండ్ పార్ట్కి, అది ప్రాపర్గా ఉండాలంటే ఇట్లాంటి కొన్ని ఎలిమెంట్స్ అయితే ఇక్కడ యాడ్ చేయాలి. సో ఖచ్చితంగా ఇవి ఉండాల్సిన ఎలిమెంట్సే కాబట్టి తప్పక చూడాల్సిందే. ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు అయితే రివీల్ చేస్తూ ఉంటారు క్లైమాక్స్కి వెళ్ళే కొద్దీ. అందులో ఒక ట్విస్ట్ వచ్చేసి తండ్రి దేవరా క్యారెక్టర్ ఎటు వెళ్ళిపోయాడు, ఎప్పుడు వస్తాడు అనే ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉంటాం. మన ఎగ్జైట్మెంట్ని కట్ చేయడం కోసం ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారు. అదైతే చాలా కొత్తగా అనిపించింది. మనం ఊహించలేం, అది అట్లా జరుగుద్ది అని ఊహించలేం. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా క్లైమాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అనుకున్నంతైతే ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు చాలా హైప్ క్రియేట్ చేస్తారు. అబ్బో ఇది ఎక్స్ట్రాడినరీ, ఆ సముద్రంలో కొన్ని డెడ్ బాడీస్ ఉంటాయి, ఆ సీన్ని మేబీ క్లైమాక్స్లో చూపిస్తారేమో అనుకుంటాం. కానీ అది అక్కడ కూడా చూపించరు. దానితోడు క్లైమాక్స్ సాదా సీదాగా ఉంటుంది. ఫైట్ అయితే ఉంటుంది, ఆ సముద్రంలో ఫైట్ అయితే ఉంటుంది. కాకపోతే అనుకున్నంత పెద్ద ఫైట్ అయితే పెట్టలేదు. కాకపోతే ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారు క్లైమాక్స్లో. ఆ ట్విస్ట్ అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ట్విస్ట్ కంటే పెద్ద ట్విస్ట్ ఇది. సినిమా చివర్లో దేవరా క్యారెక్టర్ అంటే తండ్రి ఎన్టీఆర్ క్యారెక్టర్ చనిపోయినట్టు చూపిస్తారు. ఆ చంపింది ఎవరు అనే పర్సన్ కూడా ఈ సినిమాలో చూపిస్తారు. అది మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఆ పర్సన్ చూస్తే, దేవరా క్యారెక్టర్ని చంపిన పర్సన్ చూస్తే మీరు నమ్మను కూడా నమ్మరు. అంత యూనిక్గా ప్లాన్ చేసుకున్నారు. చాలా కొత్తగా అనిపించింది. ట్విస్ట్ అయితే మెంటల్ మ్యాడ్ ఉంటుంది. నేనైతే లిటరల్లీ షాక్ అయిపోయాను ఆ సినిమా చూస్తున్నప్పుడు, ఆ సీన్ చూస్తున్నప్పుడు. జనరల్గా బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేసి మనకు కొన్ని థీరీస్ అయితే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రిడిక్షన్లు అయితే మనం చేయొచ్చు. కానీ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ దేవరాని చంపడానికి ఏ ఆస్కారాలు ఉన్నాయి, ఎందుకు చంపాడనేసి మనం ఊహించుకోలేం. అసలు ఎట్లాంటి థీరీలు కూడా క్రియేట్ చేయలేం. మనం ఎన్ని థీరీలు ప్లాన్ చేసినా మరి కొట్టాల శివ గారు ఏం చూపించాలనుకున్నారో, ఎట్లా ప్లాన్ చేసుకున్నారో అది మాత్రం సెకండ్ పార్ట్లోనే అర్థమవుతుంది. ఈ ట్విస్ట్ అయితే నిజంగా మెంటల్ మ్యాడ్ ఉంది, ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ అని చెప్పాలి. ఈ ఒక్క క్యూరియాసిటీతో సెకండ్ పార్ట్ అయితే భారీ కలెక్షన్లు అయితే కొట్టేస్తుంది. అంత యూనిక్గా అయితే ఉంది ఆ ట్విస్ట్. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ సెకండ్ పార్ట్ కోసం. ఆ పర్సన్ దేవరా క్యారెక్టర్ని ఎందుకు చంపారు అనేసి నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఓవరాల్ ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే క్యారెక్టరైజేషన్ అంటే డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. వాళ్ళు ఎంతైతే ఇవ్వగలరో, ఈ సినిమాకి ఎంతైతే అవసరమో అంత పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ వరకు ప్రతి ఒక్కరు బాగా ఇచ్చి పడేశారు క్యారెక్టరైజేషన్ అయితే. స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా కొత్తగా ఉంది స్టోరీ. ఈ పగ ప్రతీకారాలు, ఎమోషన్, డ్రామా ఇవన్నీ కామన్ ఎలిమెంట్స్. కానీ స్టోరీ మాత్రం మనకి ఎక్కడ కామన్గా అనిపించింది. ఇది కొత్త స్టోరీ అన్నట్లు అనిపించింది. బీజిఎం కూడా చాలా బాగుంది. గట్టిగానే ఇచ్చి పడేశారు అనిరుద్ అయితే. సినిమా అయిపోయిన తర్వాత కూడా మనం అదే మ్యూజిక్ నోట్లో ప్లే చేసుకుంటా ఉంటాం, మైండ్లో ప్లే అవుతూ ఉంటుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, సిచ్యువేషన్ తగ్గట్లయితే ఉన్నాయి. ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ గురించి, ఆయన కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ గురించి చెప్పాల్సిన పనే లేదు. డ్యాన్స్ కూడా ఇచ్చి పడేశారు. ఆ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. విజువల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్కువ ఇది సముద్రంలో ఉంటుంది కదా, అండర్ వాటర్ సీక్వెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ అండర్ వాటర్ లో ఆ విజువల్స్ అయితే చాలా నేచురల్ గా అనిపించింది. వీళ్ళ స్విమ్మింగ్ మ్యానరిజం, ప్రతి ఒక్కరు వాళ్ళ మ్యానరిజం కానీ, ఆ అండర్ వాటర్ లో వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా నేచురల్ గా అనిపించింది. దీనికి వీళ్ళు ఎంత కష్టపడ్డారో ఈ అండర్ వాటర్ సీక్వెన్స్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళ మ్యానరిజం చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. చాలా బాగా చేశారు వాళ్ళు. ఈ డార్క్ థీమ్ లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 5 ఎలిమెంట్స్ కూడా చాలా కొత్తగా అనిపించింది. సో విజువల్స్ పరంగా ఈ మూవీకి ఎంత కావాలో అంత అయితే ఉంది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ ఒకటే కొంచెం డల్ అయినట్టు ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. సో ఇదండి దేవరా మూవీ రివ్యూ అయితే. నా రివ్యూ మీకు జెన్యూన్ గా అనిపిస్తేనే లైక్ చేయండి. ఈ సినిమా చూసిన వాళ్ళు ఉంటే ఈ సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.